ఎవరినైనా గ్యాస్ అడుగుతుంటే గొడవం లాకు అంటున్నారు. బ్లాక్ అమ్ముకు దొబ్బే వాళ్ళు మాత్రం 2000 సిలిండర్ 8000 చెప్తున్నారు. చెప్పాలంటే ఇదంతా పెద్ద మొత్తాన కంపెనీలు. మోడీ సార్కు నమస్కారం చెప్తున్నాం సార్, గ్యాస్ పెట్టండి. నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం గురించి మనందరికీ తెలిసిందే. ఈ యుద్ధ నేపథ్యంలో ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అది గ్యాస్కి సంబంధించి అవ్వచ్చు, పెట్రోల్కి సంబంధించి అవ్వచ్చు, ఇతరేతర అంశాలు అవ్వచ్చు. ఎప్పుడైతే ఇరాన్ హర్మూజ్ జలసంధిని క్లోజ్ చేసిందో ఆ తర్వాత ఈ పరిణామాలు అనేవి ఏ స్థాయిలో ఉన్నాయో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా ఇదే అంశంలో అంటే ముఖ్యంగా పెట్రోల్కి సంబంధించి కానీ గ్యాస్కి సంబంధించి కానీ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ప్రస్తుతం భారతదేశం సినారియో ఏ విధంగా ఉందో కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి ప్రజల యొక్క ఇబ్బందులు ఏంటి, ఎలా ఉన్నాయి, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఇబ్బందులు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి తెలుసుకోవాలంటే మనం స్టూడియోలో కూర్చొని మాట్లాడితే వాళ్ళ సమస్యలు మనకు తెలియదు కాబట్టి ఒక్కసారి నేరుగా వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం చేయబోతుంది ఈరోజు ప్రగతి మీడియా. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే బాబు. మీ పేరేంటమ్మా? సత్యవతి. సత్యవతి గారు, ఇక్కడ ఈ కట్టెల పొయ్యి ఇదంతా చూస్తుంటే నాకు ఊర్లలో పాతకాలం రోజులు గుర్తొస్తుంది. ఇప్పటికీ ఊర్లలో కట్టెల పొయ్యి వాడుతూనే ఉన్నారు. అసలు హైదరాబాద్లో ఇలాంటి పరిస్థితి వస్తుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఏం ఊహించలేదు నాన్న. ఊహించినా అప్పుడు పల్లెటూరులో అయితే 1/2 కిలో బియ్యం వండుకుంటాం. ఇక్కడ 10 కిలోలు బియ్యం వండాలి. నేను హాస్టల్ పిల్లలకు వండి పెట్టాలి. ఊర్లో అంటే 1/2 కిలో బియ్యం నేను వండుకుంటాకి చక్కగా కట్టెల పొయ్యి మీద వండుకోవచ్చు. కానీ ఈ 10 కిలోల బియ్యం వండాలంటే నాకు చాలా యాస్ట్ అవుతుంది. నాకు బీపీ రేజ్ అవుతుంది. అందరి మీద కేకలేస్తున్నాను, పిల్లల మీద కేకలేస్తున్నాను. నాకు చాలా టెన్షన్ అవుతుంది. ఎవరినైనా గ్యాస్ అడుగుతుంటే గొడవం లాకు అంటున్నారు. బ్లాక్ అమ్ముకు దొబ్బే వాళ్ళు మాత్రం 2000 సిలిండర్ 8000 చెప్తున్నారు. इधर क्या काम कर रहे? मैं इधर सॉफ्टवेयर आईटी जॉब कर रहा हूँ, इसलिए मैं इधर 2 ईयर से रह रहा हूँ. तो अभी पर प्रॉब्लम ऐसा चालू है कि ऑफिस हाइब्रिड मोड है, बट फिर आप रैपिडो का कुछ भी देखो या पेट्रोल के वजह से प्राइसेस हाई डिमांड में, तो रैपिडो भी या कुछ भी असाइन नहीं हो रहा है, तो ऐसा प्रॉब्लम चल रहा है. और कंपनी भी हमें वर्क फ्रॉम होम नहीं दे रही है, और इधर हॉस्टल में गैस का इशू है. तो करंट प्रेजेंट सिचुएशन ऐसा चालू है. సో ప్రస్తుతం ఇక్కడ చూస్తే హోటల్ ఇదంతా కూడా బాగా కనిపిస్తుంది. బట్ ఎందుకో ప్రీవియస్ గా ఉన్నంత రష్ అయితే నాకు ఇక్కడ కనిపించట్లేదు. చాలాసార్లు మీ హోటల్ చూసాను నేను. ఏంటి అంటే ఆ యుద్ధం ఇంపాక్ట్, ఆ గ్యాస్ ఇంపాక్ట్ మీ వరకు తగిలిందంటారా? అంటే ఆల్మోస్ట్ తగిలిపోయినాను ఆల్రెడీ. ఎందుకంటే గ్యాస్ దొరకట్లేదు. నా 6,700 ఎట్లా కూడా గ్యాస్ దొరకట్లేదు. ఇప్పటికి కూడా రావట్లేదు. ఇంకో పక్కన ఇంకో ముందు టిఫిన్స్ అంటే అదే మాదే దాడ బంద్ చేసుకున్న 2 days బంద్ చేసి దాన్ని కూడా. సో ప్రస్తుతానికి యుద్ధం ఇంపాక్ట్ వల్ల ఇటు సిఎన్జి కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ అటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. సో ప్రస్తుతానికి మనతో పాటు ఇక్కడ కొంతమంది అన్నవాళ్ళు ఉన్నారు. సో అన్నవాళ్ళ జీవన వృత్తే ఆటో నలుపుతూ కుటుంబాన్ని పోషించడం అనేది వాళ్ళ వృత్తి. సో మరి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ పోషణ ఏ విధంగా ఉంది, అసలు ఆర్థికంగా వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న మాకు ఆటో పొద్దున 4 గంటలకు ఆటో లైన్లో పెడితే 4 గంటలు అవుతుంది గ్యాస్ పోసుకోవడానికి. మాకు యుద్ధం వల్ల చాలా ఇదైపోతుంది. మాకు గ్యాస్ రేటు కూడా 62 రూపాయలు ఉండేది 93 రూపాయలు చేసింది. మాకు పెట్రోల్ గ్యాస్ దొరకట్లేదు, గిరాకీలో లేదు. పోనీ 2 గంటలు లైన్ కట్టి కూర్చొని 3-4 లీటర్లు గ్యాస్ పోసుకున్నాం అనుకో, ఆ గ్యాస్ గట్టుగా పైసలు కూడా రావట్లేదు. నేను ఆటో నడిపి లాభం లేదని చెప్పి దగ్గర పెట్టుకుని చెప్పని కూర్చుంటున్నాను. బ్రో, ఇక్కడ చూస్తే నాకు ఇండక్షన్ స్టవ్ అనిపిస్తుంది, ఇది కంప్లీట్ గా క్లోజ్ అయినట్టు అనిపిస్తుంది. సో గ్యాస్ ప్రాబ్లం వల్ల దీన్ని చేస్తున్నావా? అన్న ఓకే, మొత్తం కష్టం అవుతున్నా, అందుకోసం ఇండక్షన్ పైన చేస్తున్నాం. చాలా టైం పడుతుంది ఇండక్షన్ పైన. కరెంట్ బిల్ ఎలా వస్తుంది దీనికి? ఇప్పుడు ఈ మంత్ చూడాలి. ఇప్పుడు ఇది కూడా ఇండక్షన్ చాలా రేట్లో ఇచ్చింది. అంటే ఇది ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇది కొనుక్కొచ్చావా? అప్పుడు 1800 ఉంది, ఇప్పుడు 3,500 ఇచ్చారు. 3,500 ఇచ్చారు. మరి దీంతో తొందరగా అవుతుంది కదా, దీంతో కొంచెం లేట్ అవుద్దేమో? చాలా టైం పడుతుంది. ఒక 2 minutes 3 minutes ఎక్కువ టైం తీసుకుంటుంది. తమ్ముడు, ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువ కనిపిస్తుంది కదా, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ టీ స్టాల్ దగ్గర? ఇప్పుడు ఇక్కడైతే అనిపిస్తుంది గ్యాస్ ప్రాబ్లం అయితే. ఇంకా చేస్తున్నాం చూసి, ఇంకానేమో ఇది ఇటు జరిపి పెడుతున్నాం, ఓడానికి తీసుకుంటాడేమో అని. అంటే బయట దొరుకుతున్నాయా గ్యాస్ సిలిండర్స్ ఈజీగా? అంటే ఇది మాకు ఇంటికాడ ఉన్నది తెచ్చినాం. అన్న నమస్తే. అన్న నమస్తే సార్. మీ పేరు? అమర్నాథ్ రెడ్డి అండి. అమర్నాథ్ రెడ్డి గారు, సో ఇక్కడ సెటప్ అంతా చూస్తుంటే మీ హోటల్లో గ్యాస్ లేదు అనేది నాకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఏంటి పరిస్థితి అసలు ఇప్పుడు? గ్యాస్ కొంచెం ప్రాబ్లం ఉందండి.
అందుకే కట్టెలు అయితే కొంచెం కట్టెలు కూడా చాలా కాస్ట్ ఉన్నాయి కానీ తప్పట్లేదు. స్టాఫ్ అంతా మెయింటైన్ చేయడానికి ఇవన్నిటికి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కంపల్సరీ తప్పట్లేదు ఇంకా. ఓకే సార్ సో ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వల్ల కట్టెల మీద మీరు కుక్ చేస్తున్నారు కదా, సో దీని ఇంపాక్ట్ అనేది బిజినెస్ మీద ఏ విధంగా ఉంది అసలు? రేట్ల మీద ఎఫెక్ట్ పడ్డది సార్. ఆల్రెడీ చికెన్ రేట్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి, 350, 360 అయిపోయింది. దాంతోపాటు ఈ ప్రాబ్లం ఉన్నాయి. రేట్లు పెంచడం వల్ల ఇంకా కస్టమర్లు కూడా కొంచెం తక్కువ అయిపోయినాయండి ఇప్పుడు. అంటే ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ముఖ్యంగా మీ బిజినెస్ ఎలా ఉంది అంకుల్ అసలు? బిజినెస్ లేదమ్మా, షాప్ బంద్ ఉన్నది. వీడికి 5 days నుంచి షాప్ బంద్ ఉంది. అంటే గ్యాస్ లేకపోవడం వల్ల లేకపోవడం అనేది షాప్ బంద్ ఉంది ఇంతవరకు. ఇప్పుడు కూడా ఈ రోజు పెడుతున్నాం కొద్దిగా అక్కడికి చూసి, ఈ రోజు మనకి లేదు గ్యాస్, కష్టమవుతుంది చాలా సార్. ప్రస్తుతానికి గ్యాస్ ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి కట్టెల పొయ్యి మీద మీరు ఇక్కడ కుక్ చేస్తున్నారు కనిపిస్తుంది. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి ప్రస్తుతానికి గ్యాస్ ప్రాబ్లం ఏ విధంగా ఉంది మీకు అసలు? गैस प्रॉब्लम बहुत है, अभी बहुत प्रॉब्लम चल रहा है. इसके लिए हम लोग लकड़ी के ऊपर पकवान कर रहे हैं. गैस बिल्कुल नहीं मिल रहा, बड़ा गैस 7000 बोल रहे, छोटा वाला तो मिल रहा नहीं. फिर इसलिए हम लोग लकड़ी के ऊपर काम कर रहे हैं, लकड़ी पे पका रहे हैं. सब पूरा आइटम लकड़ी पे तैयार कर रहे हैं. देख सकते हैं आप लोग यहाँ पे, इस पे ही पूरा तैयार हो रहा है अभी सुबह शाम तक. और कोला भी है, कोला पे काम हो रहा है, कोला और लकड़ी के ऊपर 2 पे काम हो रहा है. ఇప్పుడు ప్రస్తుతానికి గ్యాస్ ప్రాబ్లం వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారని అందరూ చెప్తున్నారు కదా, సో ఏంటి ఎలా ఉంది పరిస్థితి అసలు? ఏముందండి, మాకు వండుకోవటానికి లేదు, ఏమీ లేదు. కూలి పని చేసుకునే వాళ్ళు వాటిల్లో పని చేసుకుంటేనే మాకు ఇక్కడ పనులు లేవు. పిల్లలతోటి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా ఇబ్బంది ఏంటో మరి చూడాలి మరి మీరు. మరి అలా అయితే వాటిల్లోకి ఇచ్చి మాకు ఇంట్లోకి ఇవ్వక, ఒక బుక్ చేసుకుంటేనేమో 40 రోజుల వరకు రాపటం, బ్లాక్ లో కొనుక్కుంటేనేమో 4000 ఎట్టి ఎక్కడ కొనుక్కోమ్మా. రోజుకు 600, 700 జీతం తెచ్చుకునేవాళ్ళు. మరి పొట్ట కోసమే కదా మేము వచ్చాము. మరి మా బాధలు ఏంటో మీరు తీర్చాలి. మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరున్నారు? మీరు వచ్చారు కాబట్టి, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇది మీరు చూసి మాకు ఎంకరేజ్ చేసి హెల్ప్ చేయమని అడుగుతున్నాను. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? వీరభద్ర గారు. అన్న మీది ఎక్కడ ప్రాపర్ అసలు? హైదరాబాద్ ప్రాపర్. బై బర్త్ హైదరాబాద్. యా, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న పరిస్థితులు మీరు చూస్తూనే ఉన్నారు. అసలు మీరు ఏం చేస్తారన్న? మాది చికెన్ షాప్ అండి. చికెన్ షాపు. మరి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. ఒకవైపు నుంచి పెట్రోల్ కొరత అంటున్నారు, ఇంకో వైపు నుంచి గ్యాస్ కొరత చెప్తున్నారు. హోటల్స్ అన్ని చాలా వరకు మూతపడ్డాయి. ఈ మధ్యకాలంలో చూసుకుంటే చికెన్ రేట్లు కూడా తారాస్థాయికి వెళ్ళిపోయాయి. అసలు ఏంటి పరిస్థితులపై మీ కామెంట్ ఏంటి? అసలు మీ షాప్ ఎలా రన్ అవుతుంది ముందు అసలు? షాప్ అయితే ఇప్పుడు కస్టమర్స్ లేరు. వాస్తవానికి చెప్పాలంటే ఇదంతా పెద్ద మొత్తాన కంపెనీలు వీళ్ళు ఒక 15 మంది ఏకమయ్యి ఈ చిన్న స్థాయి ఉన్న షాపులని మీద దౌర్జన్యం అనేది చేయడం జరుగుతుంది. ఇంతకుముందు అయితే మార్జిన్ బాగుండేది, అన్ని షాపులకు వాళ్ళకు బాటుగా గిట్టుబాటు అయ్యేది. కానీ ఇప్పుడు ఉన్న లాస్ట్ అక్టోబర్ నుంచి 25వ తారీఖు నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చి కింద స్థాయి ఉన్న షాపు వాళ్ళని మాత్రం బాగా ఒత్తిడి చేయడం జరిగింది. దీనివల్ల చాలా చిన్న స్థాయి ఉన్న వ్యాపారస్తులు కూడా అమ్ముకోలేని పరిస్థితులలో ఉన్నారు. మా గ్యాస్ దొరకలేదు, ఏం లేదు, చాలా ప్రాబ్లం ఎక్కువైపోతుంది. మా ఇంటి గ్యాస్ దొరకలేదు, ఈ గ్యాస్ దొరకలేదు. మేము బతకడం కాక మాతో కార్మికులు ఉన్నారు, వాళ్ళు కూడా బతకడం కష్టమైపోతుంది చాలా సార్. మోదీ సార్కు నమస్కారం చెప్తున్నాం సార్, గ్యాస్ పెట్టండి. కస్టమర్స్ ఏమన్నా తగ్గారా? అంటే గ్యాస్ ప్రాబ్లం వల్ల చాలా టీ స్టాల్ క్లోజ్ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది బిజినెస్? దీనికి ఏం తగ్గలే, ఉంది గ్యాస్ ఉంది, ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఇంట్లోకి గ్యాస్ లేదా ప్రెసెంట్? లేదమ్మా, కరెంట్ కుక్కర్ మీద వండుకుంటున్నాం, ఏదో పచ్చడి తెచ్చుకుని వేసుకుని తింటున్నాం అంతే. ఇప్పుడు అప్పుడే మాకు అయిపోయి 20 రోజులు అయింది. మేము బ్లాక్ లో కొనుక్కోవాలి. ఇప్పుడు బయట ఇంట్లో వండే గ్యాస్ కి బయట బ్లాక్ లో ఎంత అడుగుతున్నారు? 4300 అమ్మా. ఇంట్లో వండేదానికి కూడా అసలు లేదు మాకు. ఇప్పుడు చంటి పిల్లలు కూడా ఉన్నారు మాకు, దానివల్ల మాకు ఇబ్బంది. ఇక్కడ వాటిలో ఉండదు, వీళ్ళు పని ఉంటే ఏదోలా కర్రీ అయినా కొనుక్కుంటాం. ఇప్పుడు అది కూడా లేదు. ఓ పచ్చడి కొనుక్కోవడం, పెరుగు కొనుక్కోవడం, వేసుకుని తింటాం, రైస్ కుక్కర్లో పెట్టుకోవడం. అక్కడేమో ఇంటి వాండరేమో కరెంటు బిల్లు వచ్చేస్తుంది, నా ఆయన ప్రాబ్లం. మరి ఏం చేయాలి మాకు తెలియట్లేదు. ఫీజు కట్టాలి, తినాలి, ఏం లేవా. నెల నుంచి ఒక దినాలు ఇంటికి పైసలు ఇస్తున్నాం, ఒక దినాలు ఆటోలో గ్యాస్ పెట్టున్నాం. 4 గంట అవుతుంది, 4-5 గంట. పంజా ఎర్రమంజిల్ పంపు ఉన్నాయి, సోమాజిగూడ చౌరస్తా వరకు లైన్ ఉంది. యశోద హాస్పిటల్ వరకు, సోమాజిగూడ చౌరస్తా వరకు 5 గంట అవుతుంది. పనుకోవాలి ఎప్పుడు, కారోబార్ ఎప్పుడు చేయాలి, ఏం అర్థం కావట్లేదు. చాలా పరేషాన్.
సీఎం గారు ఒక మాట చెప్పాలి నాకు, ఇట్లా అనే పరిస్థితి ఎవరేం చెప్తలేవు, ఎవరు వస్తుందే నాకు కొడుతున్నాం. సీఎం వచ్చి బైక్ ఫ్రీ చేసిన ఆయన కూడా కొడుతున్నాం, మొత్తం కొడుతున్నాం, ఎవ్వరు లేరా నాకు. ఒక 1000 రూపాయల సిలిండర్ అయితే అది 4000 ఇస్తావని అడిగాడు నిన్న ఒకడు. నీకో దన్నోరా బాబు, నా వల్ల కాదు అన్నాను నేను ఎక్కువ వెళ్ళి ఒక పొయ్యి కూడా కొనుక్కు తెచ్చుకున్నా, అలాగే బొగ్గులు పొయ్యి కొనుక్కు తెచ్చుకున్నా. నిన్న ఒక బొగ్గులు పొయ్యిలో అన్నీ కొనుక్కుంటే 30,000 అయ్యింది. ఇప్పుడు రెంట్ ఎలా కట్టాలనేది నాకు టెన్షన్ అవుతుంది. నాకు మీరు వాటిలో కమ్ నన్ను ఒక 50 మంది హాస్టల్ పిల్లలు ఉంటారు. ఇక్కడే ఉంది హాస్టల్ కూడా, పైనే ఉంది, పైనే ఉంది, కింద హోటల్ పైన హాస్టల్. ఏదో కాలం గడుపుతున్నా అలాగా. ఈ రెంట్లు కట్టాలంటే ఇప్పుడు నాకు టెన్షన్ అవుతుంది. ఎవరిని ఒక గ్యాస్ సిలిండర్ అడిగినా 1000 రూపాయల సిలిండర్ 4000 ఇస్తావా 5000 ఇస్తావా అని అడుగుతున్నారు. అమ్ముకునేవాడు మాత్రం బ్లాక్ ని బాగానే అమ్ముకుంటున్నారు. అండ్ ఈ కట్టెలు మీకు దొరుకుతున్నాయా, అంటే ఇది అవైలబుల్ గా ఉన్నాయా? లकड़ी 20 रुपीज केजी, 20 रुपीज से लेके आ रहे हैं हम लोग एरावेंडा मार्केट से, वहाँ पे मिलता है 20 रुपए केजी से लेके आ रहे हैं. कोला मिल रहा है 60 रुपीज, अलग अलग से लेके आके. और ये जो बाबीक्यू का चूल्हा है इसको हम लोग इसके ऊपर बना रहे फ्राइड राइस नूडल्स, ये देख सकते हैं कोला डाल के उसके ऊपर लकड़ी पर आइटम तैयार कर रहे हैं फिलहाल. And at right now outside scenario some lots of speculations is there like previous past 4 years back एक बात देखते तो लॉकडाउन so वो फिर आया so उसको क्या बोल. देखो लॉकडाउन आया तो भी हम ऑलरेडी 4 years पहले हम कर चुके हैं, तो हम ऑलरेडी प्रिपेयर्ड है उसके लिए, तो उसमें टेंशन नहीं है. बट ओनली इफ लॉकडाउन इज देयर एंड इफ कोई भी जो लोग है पहले टाइम कैसा हुआ था कि पूरा क्राउड कर लिया एक मंथ पहले कि हम सब भर लिया, तो उसके वजह से पूरा शॉर्टेज हो गया. तो सेम सिचुएशन नहीं होना चाहिए अभी. तो अभी क्या करना चाहिए, धीरे धीरे आपको जितना चाहिए उतना ही लो, आप पूरा ये मत कर लो डिमांड, उसको आप ये मत करो, दबाओ मत. అన్న ఇవన్నీ చూస్తుంటే మీ పాత రోజులు, మీ చిన్నప్పటి రోజులకు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుందా? అవునండి, అవును, చిన్నప్పటి రోజులు వెళ్ళిపోయినట్టుంది. మాస్టర్లు ఎక్స్పీరియన్స్ అంటే ఊర్లలో వంట చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ చేయగలుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళంతా సుఖం అంటే వాళ్ళు కూడా పాపం స్టవ్ల మీద చేసి వాళ్ళంతా కొంచెం ఇదంతా అలవాటు తప్పినట్టు అయిపోయింది. కానీ తప్పట్లేదు ఇప్పుడు వాళ్ళు చూడండి ఒక్కొక్కరి పరిస్థితి ఎట్లా అయిపోయింది. మా సో ఇక్కడ ఒక 5 నిమిషాలు నేను నించుంటేనే నించోలేని పరిస్థితి, ఆ పొగంతా కూడా నా ముఖం మీదకి వచ్చి తట్టుకోలేని పరిస్థితి. సో ఒకవైపు పొల్యూషన్ హైదరాబాద్ అంటేనే మనకి, సో ఇప్పుడు పొగ ఎలా అనిపిస్తుంది అసలు? ఇంకా 4 రోజులు అయితే అందరి పరిస్థితి తప్పదు, తినాలి కదా, ఫుడ్ అయితే తినాలి కదా సార్ మనం కంపల్సరీ. ఫుడ్ కోసం అన్నా తప్పదు, ఇంకా పొల్యూషన్ అంటే కష్టమే. ఇంకా పొల్యూషన్ గురించి ఇప్పుడు ఆలోచించే పొజిషన్ లో లేము.